సాయంత్రం దాకా పని చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంట్లో పని చేసుకోవడం, ఉదయం మొత్తం పని చేసి మళ్ళీ ఆఫీస్కి పోవడం. చూసినట్లయితే మహిళలు అది వాస్తవం. అందువల్ల వాళ్ళకి వాళ్ళకి డబుల్ రెస్పాన్సిబిలిటీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మా అమ్మాయి కూడా హెచ్ఓడిగా ఉంది, నాకు తెలుసు ఆ అమ్మాయి పడేటువంటి శ్రమ కష్టం కుటుంబం కోసం. సరే సార్, అట్లా మహిళా దినోత్సవంలో ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళలకి చదువు చెప్పినటువంటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందిన వాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె పేరుతోనే జనవరి 3 మహిళా దినోత్సవం జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అది మహిళలు ఎందుకు జరుపుతున్నారంటే వాళ్ళ మహిళల హక్కులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి వాటిని గురించి మహిళలకి గురించి తెలియజేస్తే వాళ్ళ చైతన్యం కలిగించడానికి కూడా అటువంటి మహిళా దినోత్సవాలు ఉపయోగపడుతూ ఉన్నాయి బాగా.